తన భాగవత రచన మధురముగా కొనసాగేలా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని, లయకర్త అయిన ఈశ్వరుని ప్రార్థిస్తున్న మహాకవి పోతన శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా వాలిన భక్తి మృక్కెద నవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. మహాకవి పోతన ఎప్పుడూ కూడా శివకేశవుల మధ్య భేదమును చూడలేదు. ఆయన దృష్టిలో శివకేశవులు ఇద్దరూ ఒక్కటే. అందుకే ఆయన శ్రీకైవల్య పదంబు అంటూ శ్రీకృష్ణ స్తుతితో ప్రారంభించి ఈశ్వర స్తుతితో ఈ పద్యమును రచించారు. ఈ పద్యములో విశేషమేమిటంటే ఆయన ఈ పద్యములో ఈశ్వరుని లింగ స్వరూపమును దర్శింపచేస్తూ 9 లికారములను వాడారు. ఈ పద్యములో పోతన గారు ఈశ్వరుని స్తుతిస్తూ నిరంతరము లీలాతాండవ నృత్యమును చేసేవాడు, అపార దయాసముద్రుడు, చేత త్రిశూలమును ధరించినవాడు, గళమున కపాలమాలను ధరించినవాడు, శిరస్సున చంద్రఖండమును ఆభరణముగా ధరించినవాడు, కరుణాసముద్రుడైన పరమేశ్వరుడు, కందర్పహరుడు, పర్వతరాజైన హిమవంతుని గారాల పట్టి అయిన పార్వతీదేవి యొక్క ముఖార విందాన్ని ప్రఫుల్లం చేసే ప్రభాకరుడు, ఒక పెద్ద పర్వతం వంటిది, దానికి అందరూ అణిగిమణగి ఉండవలసినది అయిన అటువంటి మన్మధుని యొక్క గర్వమును అవలీలగా పెకలించి పారవేసిన వాడు, నారదుడు మొదలైన మునిసత్తముల మానస సరోవరంలో ఎల్లప్పుడూ రాజహంసవలే సంచరించువాడు అయిన హరునికి నేను అతిశయించిన భక్తితో సాష్టాంగ ప్రణామమును ఆచరిస్తున్నాను. తన భాగవత రచన సకల జనులకు శుభములను చేకూర్చే విధముగా సాగాలని మహాభక్త శిఖామణి అయినటువంటి పోతన సర్వజ్ఞుడైన శ్రీ శంకరుని వైభవాన్ని ప్రస్తావిస్తూ ఈ విధముగా ప్రార్థించారు. ఎంత అద్భుతమైన వర్ణన! ఆతత సేవ చేసెద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతానికరనేతకు, కల్మషజేతకున్నతత్రాతకు, ధాతకున్ నిఖిల తాపసలోక శుభప్రదాతకు. తన తదుపరిదైన ఈ పద్యములో మహాభక్త శిఖామణి అయిన పోతన గారు విధాత, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ప్రార్థిస్తున్నారు. ఈ సమస్త విశ్వమును సృష్టిస్తున్నవాడు, 4 మోములతో అలరారువాడు, ఆ 4 మోములలోనూ జ్ఞానస్వరూపిణి, చదువుల తల్లి అయిన సరస్వతీదేవి వేదముల రూపంతో నిరంతరం కదలాడుతూ ఉండువాడు, ఆ వేదములను ఈ జగతికి ప్రసాదించినవాడు, దేవతలకు ఎటువంటి ఆపదలు వచ్చినా వారిని నాయకునిగా ఆదుకునేవాడు, వరప్రదాత, తాపసులకు సకల శుభములను ప్రసాదించువాడు అయిన బ్రహ్మదేవుని భాగవత పరమార్థం రసాత్మకంగా వెలువడేలా చేయమని ప్రార్థిస్తున్నాను. మరికొన్ని మధుర పద్యములు వాటి భావార్థములతో సహా మరలా మీ ముందుకు వస్తాను.